పాపం, ద సిన్. చాలామందికి పాపం అంటే ఏంటో తెలియదు. ఈరోజు టాపిక్ పాపం గురించి తెలుసుకుందాం. పాపం అంటే ఏంటి? చాలామంది దేవుణ్ణి ఎరగని వారు, మరి హిందువులు కానీ లేకపోతే క్రైస్తవేతరులు దేవుని నమ్మిన బిడ్డలను ఏమంటారంటే పాపులు, మేము పాపులము అని, మేము పాపులమయ్యా, మేము పాపులము ప్రభువా అని ఎక్కిరిస్తూ, క్రైస్తవులను ఎక్కిరిస్తూ, మీరు పాపాలు చేసిన వారు, మేమైతే పాపాలు చేయలేదు, మేము పరిశుద్ధులము, మీరు పాపాలు చేసిన వారు అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటారు. అసలు పాపం అంటే ఏంటి? పాపం గురించిన విషయాలు మనం కొన్ని తెలుసుకుందాం. పాపం అంటే ఏంటి? అసలు ఈ వీడియో చూస్తున్న నువ్వు పాపం చేశావా లేదా, లేకపోతే నువ్వు పాపివా కాదా అనేది ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. మరి పాపం అంటే, ద సిన్ అంటే పాపం అంటే ఏంటో నిర్వచనం చూద్దాం. పాపం అంటే ఆజ్ఞాతిక్రమము, అంటే ఆజ్ఞాపించిన దానిని అతిక్రమించడం, దేవుడు చేయమని చెప్పిన దానిని చేయకపోవడం, లేదా చేయవద్దని చెప్పిన దానిని చేయవద్దని చెప్పిన దాన్ని చేయడం. ఇలా పాపం అంటేనే దేవుని మాటను ధిక్కరించడం, లేకపోతే తిరుగుబాటు చేయడం, దేవుని మాటను చేయకపోవడం, చేయమన్న దానిని చేయకపోవడం, చెయ్యొద్దు అని చెప్పిన దానిని చెయ్యడాన్నే, ఆజ్ఞ అతిక్రమాన్నే పాపము అని అంటారు. బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుని వాక్యం చెప్తుంది. పాపం యొక్క నిర్వచనాలు ఎలా ఉంటాయంటే, ఆజ్ఞాతిక్రమము, దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే పాపమని బైబిల్ పేర్కొంది. ఇది దేవుని చట్టాన్ని ఉల్లంఘించడమే. చెయ్యవద్దన్నది చేయడం, దేవుడు వద్దని చెప్పిన పనులను చేయడం, చెయ్యమని చెప్పినది చేయకపోవడం, దేవుడు చెయ్యమని చెప్పిన పనులను చెయ్యకుండా ఉండడం, ఇది పాపము అని మనం పరిగణిస్తాం. విశ్వాసం లేకపోవడం, అంటే దేవుని పైన విశ్వాసం ఉంచకపోవడం కూడా పాపంగా పరిగణించబడుతుంది. అంటే దేవుడు ఉన్నాడు, దేవుని మీద నమ్మకం ఉంచకపోవడం, దేవుడు ఉన్నాడని నమ్మకపోవడం కూడా పాపముగా పరిగణించబడుతుంది. ఎథిస్టులు, లేకపోతే దేవుడు లేడు అని చెప్పేవారు, వారు కూడా బైబిల్ వాక్య ప్రకారంగా, దేవుని గ్రంథ ప్రకారంగా, డివినిటీ లా ప్రకారంగా వారు కూడా పాపులే అని దేవుని వాక్యం చెప్తుంది. అధర్మంగా నడుచుకునేవారు, ధర్మమైన పనిని చేయకపోవడం కూడా పాపమే అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ముఖ్యంగా పాపము అనే దానికి డెఫినేషన్ ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చెప్పిన ప్రకారంగా, పాపము చేయువాడు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యం చెప్పేస్తుంది. మరి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఏ భేదం లేదు, తెలుపు నలుపు, లేకపోతే పేదవారు ధనికులు, లేకపోతే ఆ కులస్తులు ఈ కులస్తులు, ఆ దేశస్తులు ఈ దేశస్తులు, ఇలా ఏ భేదం లేదు. ప్రతి ఒక్కరూ, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం చెప్తుంది. అందరూ పాపులే, భూమి మీద ఉన్న ప్రజలందరూ పాపులే అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకని? పాపులు అంటే ఎవరు? ఆజ్ఞను అతిక్రమించేవాళ్ళు. ఎవరి ఆజ్ఞను అతిక్రమించేవాళ్ళు? దేవుని ఆజ్ఞను అతిక్రమించేవాళ్ళు. అంటే దేవుని మాటలను వినని వారు, దేవుని మాటకు లోబడని వారు, దేవుని మాటను నెరవేర్చని వారు, దేవుని మాటను తృణీకరించేవారు, దేవుని మాట ప్రకారంగా నడవని వారు పాపులు అని దేవుని వాక్యం చెప్తుంది. మొట్టమొదటిగా దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు అనంటే, దేవుడు ఆది యందు ఆదామును హవ్వను సృజించాడు. ఆదాము తన
పోలికలో, దేవుడు తన పోలికలో ఆదామును మట్టి నుండి, మరి భూమి నుండి మట్టిని తీసి ఆ మట్టిని తన స్వరూపంలోనికి మార్చుకొని తన పోలికలో తయారు చేసుకొని మరి నాసికాంధ్రములలో ఆయన దేవుడు, నాసికాంధ్రములు అంటే ముక్కులో ఆయన జీవవాయువు ఊదగానే ఆ మట్టి శరీరంగా మార్చబడింది, మానవుడిగా మార్చబడ్డాడు. అతనికి ఆదామని పేరు పెట్టాడు. ఆదాములో నుండి ఒక పక్కటెముకను తీసి, మాంసాన్ని తీసి అవ్వను తయారు చేశాడు. అందుకనే ఆదాములో నుండి వచ్చింది కాబట్టి, తన శరీరంలో నుండి వచ్చింది కాబట్టి, నరునిలో నుండి వచ్చింది కాబట్టి నారి అనబడింది. అంటే నరునిలో నుండి, ఒక మనుషునిలో నుండి వచ్చింది కాబట్టి ఆమెను నారి అన్నారు. నారి అంటే అవ్వ అని పేరు పెట్టుకున్నారు. ఆ ఇద్దరు దంపతులు దేవుని మాట ప్రకారంగా నడుచుకునే బిడ్డలు. తన బిడ్డలు దేవుని మాట ప్రకారంగా నడుచుకునేవారు. దేవుడు ఒకానొక రోజున వారికి చెప్పాడు, ఇది చెయ్యొద్దు అని. అదేంటంటే ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే అక్కడ చెప్పిన మాట, దేవుడు ఒక ఆజ్ఞాపించాడు తన పిల్లలకి, ఆదాముకు హవ్వకు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఈ ఆదాముకు ఆజ్ఞాపించాడు, తినద్దు, మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాలను నువ్వు తినద్దు అని చెప్పి ఆజ్ఞాపిస్తే ఆదాము అవ్వలు మరి పాము చేత, లేకపోతే ఆ సర్పము చేత, ఆ సైతానుగాడి చేత మోసగించబడి పర్లేదు తినండి అని చెప్పి మోసగించబడి ఆ తెలివితేటలనిచ్చే ఆ యొక్క చెట్టు ఫలాలను తిని వారు ఆత్మీయంగా మరణించారు, శరీరానికి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అప్పటి నుండి మన జీవితాల్లోనికి పాపము అనే ఒక పదం మనకి ఆపాదించబడింది. అప్పటి నుండి మనం పాపులముగా మార్చబడ్డాం. అప్పటి నుండి మన జీవితాల్లోనికి పాప స్వభావం వచ్చింది. అందుకనే పాపం అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, మరి దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మనం దేవునికి ఏమీ చేయాల్సిన అవసరంలా, ఆయన మాట వినడమే ఆయనకి చాలా సంతోషమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాట ప్రకారంగా నడుచుకోవాలి, దేవుని మాట ప్రకారంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. తన బిడ్డలు ఎవరైనా, తల్లిదండ్రులు తన పిల్లలు నా మాట వినాలని కోరుకుంటారు. ఎవరైనా తనకు పుట్టిన బిడ్డలు మరి తన మాట వినాలి, మా మాట ప్రకారంగా జీవిస్తే వాళ్ళకే మేలు కదా, ఆ పిల్లలకే మేలు కదా, భవిష్యత్తు బాగుంటుంది కదా అని తల్లిదండ్రులు భావిస్తారు. మనం ఈ భూలోకంలో ఒక నరమాతృలంగా ఉన్న మనమే మన పిల్లలు మన మాట వినాలని కోరుకుంటున్నప్పుడు, దేవాతి దేవుడు, సృష్టికర్త, మనల్ని సృజించిన దేవుడు తన మాట వినాలని ఆయన కోరుకుంటాడు. కానీ తన మాటను మనం వినకుండా, ఆయన ఆజ్ఞలకు మనం లోబడకుండా, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఆజ్ఞలను అతిక్రమించడమే పాపముగా పరిగణించబడుతుంది. పాపము అంటారు దానినే. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22-23 వచనాలు చూస్తే, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22-23 వచనాల్లో అక్కడ మనం తిరగబాటుతనాన్ని మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడంట. తాను సెలవిచ్చిన ఆజ్ఞలు, తాను చెప్పిన మాటల్ని ఎవరైనా విని వాటి ప్రకారంగా నడుచుకుంటే దేవుడు సంతోషిస్తాడు. ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? నువ్వు ఎన్ని బలులు అర్పించు. చూడండి, మనం హిందువులుగా ఉన్నప్పుడు, దేవుణ్ణి అంగీకరించకుండా ఉన్నప్పుడు, అన్యులుగా ఉన్నప్పుడు, లేకపోతే ఇతర వ్యక్తులుగా మనం దేవుణ్ణి అంగీకరించకుండా ఉన్నప్పుడు, మనం ఇతర భక్తుల్లో మనం ఉన్నప్పుడు మనం చూస్తాం అక్కడ బలులు అర్పించడం, మేకను కొయ్యడం కానీ, లేకపోతే కోడెల్ని తీసుకెళ్ళి ఆ తలలు కోసి రక్తం చిందించి ఆ కోడి తలకాయలు చెట్లకి కట్టడం కానీ, ఇలాగ బలులు అర్పించడం మనం ఒక
కొన్ని ఒక మతానికే కాదు అన్ని మతాల్లోనూ మనం బలులు అర్పించడం మనం చూస్తున్నాం. అలా బలి అర్పించడం దేవుడికి ఇష్టం లేదు. ఆయనకి అది సంతోషం కలిగించదు. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు పొట్టేళ్ల క్రొవ్వు దేవుడికి అర్పించడం కన్నా, బలులు అర్పించడం కన్నా, లేకపోతే నువ్వు దేవుడికి ఏయేయో సమర్పించుకోవడం, డబ్బులు ఇవ్వడం, అది ఇవ్వడం, ఇది ఇవ్వడం కన్నా దేవుని మాట ప్రకారంగా నువ్వు నడుచుకోవడం ఆయనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. తిరగబాటు చేయుట సోది చెప్పుటయును సోది చెప్పుటం అనే పాపంతో సమానమంట. తిరుగుబాటు చేయడం, దేవునికి నువ్వు తిరుగుబాటు చేస్తున్నావేమో, దేవుడు చేయమన్న పనులు చేయకుండా, దేవుడి మాట వినకుండా, దేవుని మాటకి నువ్వు దూరంగా ఉంటూ, దేవుని మాట అంగీకరించకుండా, ఆయన మాటల్ని పెడచెవిని పెట్టి, ఆయన మాటలను వినకుండా, ఆయన ఆజ్ఞలకు అతిక్రమించి నువ్వు దేవునికి తిరుగుబాటు చేస్తున్నావేమో. ఆ తిరుగుబాటు చేయడం దేంతో సమానమంటే సోది చెప్పుట అనే పాపముతో సమానం. అంతేకాకుండా మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానమని దేవుని వాక్యం చెప్తుంది. మాయా విగ్రహాలను పూజించడం, గృహదేవతలను పూజించడం వంటి పాపముతో దేవుడు దాన్ని సమానమని చెప్తున్నాడు. అంటే దేవుని మాటను తిరస్కరించకూడదు. దేవుని మాటకు నువ్వు పాపం చేసావంటే దేవునికి నీకు మధ్యలో ఉన్న సత్సంబంధం, మంచి సంబంధం కోల్పోతావు. దేవునితో నీకు సంబంధం ఉండదు. దేవుడు నీకు విముఖుడైపోతాడు. దేవుడికి నీకు మధ్యలో పాపం అడ్డొచ్చేస్తుంది. ఆదాము అవ్వలు దేవునితో రోజు సంతోషంగా ఆనందంగా గడిపేవాళ్ళు, దేవునితో ఆటలాడుకునేవారు, దేవునితో కలిసి జీవించేవాళ్ళు, దేవునితో కలిసి సాయంత్రం పూట ఆయన దేవుడు వచ్చినప్పుడు ఆదాము అని పిలవగానే సంతోషంగా పిల్లలు పరిగెట్టుకుంటూ, మరి ఊరి నుండి వచ్చిన తండ్రి ఇంటిలోనికి ప్రవేశించగానే పిల్లల్ని పిలవగానే పిల్లలు పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి మీద ఎక్కుతారు చూసారా, తండ్రి తన పిల్లల్ని ఎత్తుకుంటాడు చూసారా, అలాగా ఆదాము అవ్వలను దేవుడు అలా ఎత్తుకునేవాడు. అలా వారి మధ్యలో సత్సంబంధం ఉండేది. ఆ సత్సంబంధం ఎప్పుడు పోయిందంటే వాళ్ళు దేవుని మాటకు అవిధేయత చూపించి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయడం వల్ల, ఆ పండు తినడం వల్ల దేవునితో సంబంధం కోల్పోయారు. అలాగా ఆజ్ఞ అతిక్రమించడం పాపమని దేవుని వాక్యం చెప్తుంది. దేవునితో సంబంధం నువ్వు కోల్పోతావు, నీకు మనశ్శాంతి ఉండదు పాపం చేయడం వల్ల. కాబట్టి ఇక్కడ నువ్వు బలులు అర్పించడం కంటే, పొట్టేళ్ళ క్రొవ్వులు అర్పించడం కంటే, మరోటి ఏదో చేయడం కంటే దేవునికి నువ్వు మాట వినడం శ్రేష్టమని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన మాట వింటే చాలు, తిరుగుబాటు చేయొద్దని దేవుని వాక్యం చెప్తుంది. అసలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలేంటి? దేవుడు ఆదాము అవ్వలకి ఒకటే ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటది? తినవద్దన్న పండు, తెలివితేటలనిచ్చే పండుని తినవద్దని అన్నాడు. వాళ్ళు అది తినేశారు. మరి మనం ఏ ఆజ్ఞలను మనం మీరితే, ఏ మాటలను, దేవుడు చెప్పిన మాటలు ఏంటి, ఏ మాటలను మనం చెయ్యాలి, ఏ మాటలను మనం చేయకపోతే పాపం చేసిన వాళ్ళం అవుతాము, ఏంటి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి అనేది మనకు తెలిస్తే అప్పుడు మనం పాపం చేశామా లేదా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుడు మనకి మొట్టమొదటిగా ఆజ్ఞల కన్నా మొట్టమొదటిగా ఏమిచ్చాడో తెలుసా? మనస్సాక్షిని ఇచ్చాడంట. ఏమిచ్చాడండి? మనస్సాక్షి. అంటే మన మనస్సు చెబుతూ ఉంటుంది మనం చేసేది తప్పా రైటా అనేది. మనం తప్పు చేస్తున్నామంటే ఖచ్చితంగా మన మనస్సాక్షి చెప్తుంది, రే నువ్వు తప్పు చేస్తున్నావు, అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు, అమ్మాయి నువ్వు తప్పు చేస్తున్నావు అని నీ సొంత మనసు నీకు చెబుతూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావని. అది దేవుడిచ్చిన మనస్సాక్షి. మనస్సుల్లో దేవుడు ఆల్రెడీ కొన్ని ఆజ్ఞలు రాసి పెట్టేశాడు. మన హృదయాలలో దేవుడు కొన్ని ఆజ్ఞలను రాసిపెట్టాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 14-15 వచనాల్లో దేవుణ్ణి ఎరగని ప్రజలు కూడా వారి హృదయాల్లో దేవుని మనస్సాక్షిని కలిగి ఉన్నారు, దేవుని ఆజ్ఞలను తమ హృదయాల్లో రాసుకొని ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను
వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడి ఉన్నట్టు చూచుచున్నారు. చూసారా, ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు తమ హృదయాల్లో ఆల్రెడీ రాసుకున్నారు. వాళ్ళ హృదయం చెప్తుంది, వాళ్ళ మనస్సాక్షి చెప్తుంది. నువ్వు దేవుణ్ణి ఇప్పటి వరకు యేసయ్య అంటే నీకు తెలీదు, యెహోవా అంటే నీకు తెలీదు, దేవుడు అంటే ఏంటో నీకు తెలీదు. కానీ నీ హృదయంలో దేవుడు ఆల్రెడీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంచాడు. లేకపోతే నీ హృదయంలో ఆల్రెడీ దేవుని వాక్యము రాయబడి ఉంది, దేవుని యొక్క ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. కాబట్టి నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా నీ మనస్సాక్షి చెప్తుంది ఇది నువ్వు తప్పు చేస్తున్నావని. ముందుగానే తప్పు చేసేటప్పుడు దొంగతనం చేయడానికి వెళ్తున్నవాడు తప్పు చేస్తున్నానని వాడికి తెలుస్తుంది, వాడు మనస్సాక్షి చెప్తూ ఉంటుంది నేను తప్పు చేస్తున్నానని. అలాగా మనం ఏ విషయాలు చేస్తే తప్పు చేసిన వారం అవుతాము, ఏ విషయాలు చేస్తే మనం దేవునికి వ్యతిరేకంగా పనులు చేసిన వారం అవుతాము అనేది చూడాలనుకుంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి. మోషే ప్రవక్తకు, మోషే దైవ సేవకుడికి యెహోవా దేవుడు తన వ్రేలితో రాసి ఇచ్చిన రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. ఆయన మోషేకి దేవుడైన యెహోవా తన వ్రేలితో రాసిన రాతి పలకల్ని ఇచ్చాడు. ఆ రాతి పలకల మీద ఏం రాశాడు? 10 ఆజ్ఞలను రాశాడు. ఇశ్రాయేలీలందరికీ 10 ఆజ్ఞలు రాశాడు. ఈ ఆజ్ఞల ప్రకారంగా నేను చెప్పిన మాట ప్రకారంగా నడవండి, నేను చెప్పిన మాట ప్రకారంగా జీవించండి ఒక 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. అవి ఏంటో చదువుదామా? నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు చూస్తే, నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుండి 17 వచనాల్లో నేను 10 పాయింట్లు, 10 ఆజ్ఞలు నేను చదువుతాను, మీరు వినండి. మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. యేసయ్య మొదటి ఆజ్ఞగా ఇశ్రాయేలీయులకు ఏమిచ్చాడంటే, దేవుడు నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఒక్కడే, ప్రజలందరికీ దేవుడు ఒక్కడే, భూమి మీద ఉన్న ప్రజలందరికీ దేవుడు ఒక్కడే. ఆయన చెప్తున్నాడు నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని మొదటి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఆయనను తప్ప నువ్వు రెండవ ఆజ్ఞ ఏంటంటే, పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి క్రింద నీళ్ల ఎందే కానీ దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. దేవుణ్ణి కాదని, నిన్ను సృజించిన నీ సృష్టికర్తను దేవుణ్ణి కాదని నువ్వు పైన ఆకాశమందే కానీ, అంటే రెండవ ఆజ్ఞగా ఇస్తున్నాడు ఈ ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి అందే కానీ, ఆకాశంలో కానీ భూమి మీద కానీ, భూమి కింద నేల ఎందే కానీ ఏ రూపమైనను నువ్వు విగ్రహంగా తయారు చేసుకోకూడదని దేవుడు చెప్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఆ విగ్రహాన్ని ఆకాశంలో ఉన్న సూర్యుడిని కానీ, చంద్రుణ్ణి కానీ, నక్షత్రాలు కానీ, భూమి మీద ఉన్న చెట్లు పుట్టలో లేకపోతే ఇంకేదైనా కానీ, నీళ్ళల్లో ఉన్న ఆ యొక్క చేపలు, పాములు, లేకపోతే ఇంకా వేరే వేరే ఏ వస్తువులైనా వాటిని నువ్వు నీ దేవునిగా వాటిని విగ్రహంగా చేసుకుని ఆ విగ్రహమే నా దేవుడు అని నువ్వు అని చేసుకోవడం అది ఆజ్ఞాతిక్రమము, తప్పుగా భావిస్తాడు. అంటే నేను దేవుణ్ణై ఉండగా, నేను తండ్రినై ఉండగా నేను దేవుణ్ణై ఉండగా నీకు నన్ను కాదనుకొని నువ్వు నేను సృజించిన సృష్టిలో ఆకాశాల్లో ఉన్న సూర్యుని కానీ, నక్షత్రాలను కానీ, చంద్రుల్ని కానీ, భూమి మీద ఉన్న పక్షుల్ని కానీ, భూమి మీద ఉన్న ఆ యొక్క చెట్లను కానీ, లేకపోతే ఆకాశంలో ఉన్న చేపలు కానీ, లేకపోతే వీటన్నిటిలో ఏదో ఒక దానిని నువ్వు విగ్రహంగా చేసుకుని ఇదే నా దేవుడు అని నువ్వు పూజించడం దేని కింద లెక్క వస్తుందంటే వ్యభిచారం కింద లెక్క వస్తుంది. ఒక భర్త తన భార్య కట్టుకున్న భర్తను భర్త అనకుండా వేరే వ్యక్తిని భర్త అంటే దాన్ని వ్యభిచారం అంటారు. అలాగే తనను సృజించిన దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఆకాశమందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందే కానీ, లేకపోతే నీళ్ళలో ఉన్న దాన్ని కానీ ఒక విగ్రహంగా చేసుకుని ఆ విగ్రహాన్నే నువ్వు దేవునిగా పూజిస్తే అది దేవునికి ఆజ్ఞాతిక్రమము. అది చెయ్యొద్దు అని చెప్పాడు, అదే ఆజ్ఞాతిక్రమము. దేవుడు చెప్పిన మాటను మీరడము, దాన్నే పాపము అంటారు.
దాన్ని వ్యభిచారముగా దేవుడు చూస్తాడు. మూడవ ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా, దేవుని మాటను మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదు. నాలుగవ ఆజ్ఞ ఏంటంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. నువ్వు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఒక విశ్రాంతి 6 రోజులు కష్టపడమన్నాడు. ఏడవ రోజున దేవుడు సన్నిధానానికి మనం వెళ్ళాలి. దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని మనం ఆయన సన్నిధానానికి వెళ్ళి, అయ్యా నన్ను 6 రోజులు పోషించావు, నన్ను 6 రోజులు నన్ను మంచిగా ఉంచావు, ఇదిగో 7వ రోజు నీ కొరకు నేను నీ సన్నిధానంలో నీతో గడుపుతానయ్యా అని చెప్పి. ఇది 4వ ఆజ్ఞ. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలనేది 4వ ఆజ్ఞ. చూడండి, ఈ ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా, పాటించట్లేదా? ఒకవేళ పాటించకపోతే నువ్వు పాపివే. దేవుని యొక్క మాటను మనం మీరితే పాపం చేసిన వారం. ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. కాబట్టి నేను పాపినా కాదా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ మేము పాపులము అని అంటారు అని చెప్పి క్రైస్తవులను, దేవుని నమ్మిన బిడ్డలను పాపులని చెప్పి ఎక్కిరించే వాళ్ళు చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. కానీ తమ్ముడు, చెల్లి, అన్న, అమ్మ, అక్క, ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న నువ్వు పాపివో కాదో ఈ వాక్యం నీకు తెలియజేస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, మరి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారని దేవుని వాక్యం చెప్తుంది. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ పాపం చేసిన వారనే దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఏ భేదం లేదు. నువ్వు ఆ మతస్థుడివి, ఈ మతస్థుడివి, ఈ కులస్థుడివి, ఆ కులస్థుడివి, ఆ దేశస్థుడివి, ఈ రంగు వాడివి, ఆ రంగు వాడివి అనే ఏ భేదము లేదు. అందరూ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు పాపి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేవుని మాట వింటలేదు, దేవుని మాట ప్రకారంగా నడుచుకోవడం లేదు, దేవుని మాటకి ఎదిరించి జీవిస్తున్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి మనందరం పాపులమని దేవుని వాక్యం చెప్తుంది. ఇక 4వ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలని దేవుని వాక్యం. 5వ ఆజ్ఞగా ఏమిచ్చాడంటే దేవుడు 5వ ఆజ్ఞగా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమన్నాడు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. నీ కన్న తండ్రిని నీ కన్న తల్లిని సన్మానించాలి. సన్మానించడం అంటే కూర్చోపెట్టి సాలువా కప్పడాన్ని సన్మానించడం కాదు. ఆయన తల్లిదండ్రుల మాట ప్రకారంగా జీవించడమే వారిని సన్మానించడం. వారి మాట ప్రకారంగా వారి మాట జవదాటకుండా తల్లిదండ్రుల మాట ప్రకారంగా జీవించడమే సన్మానించడం. అలా సన్మానిస్తే, తల్లిదండ్రులను నువ్వు వారి మాట ప్రకారంగా జీవించి వారిని సన్మానిస్తే నువ్వు నీ దేశములో దీర్ఘాయుష్మంతుడు అవుతావంట. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని నీ మంచి కోసమే చెబుతున్న ఆజ్ఞలు ఇవన్నీ. దేవుడు తన బిడ్డలైన వారికి తన బిడ్డల క్షేమం కొరకే, తన బిడ్డల ఆరోగ్యాల కొరకే, తమ బిడ్డల అభివృద్ధి కొరకే దేవుడు తాను ఇచ్చిన 10 ఆజ్ఞలు ఇవి. వాటిలో 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని చెప్తున్నాడు. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. నరుణ్ణి చంపకూడదు. నీ తోటి వ్యక్తిని, నీ తోటి స్నేహితుణ్ణి, లేకపోతే నరుణ్ణి అంటే మానవుణ్ణి చంపకూడదు. నరహత్య చేయకూడదు. చాలామంది నరహత్య చేయడానికి సిద్ధమైపోతూ ఉన్నారు. తన సొంత తమ్ముణ్ణి, తన సొంత అన్నయ్యని, తన సొంత అమ్మని, తన సొంత నాన్నని, లేకపోతే తన సొంత భార్యని. ఈ రోజుల్లో భార్యలు తమ సొంత భర్తల్ని చంపేస్తూ ఉన్నారు. అక్రమ సంబంధాల కోసం, మరి అక్రమంగా భర్త కన్నా ముందు పెళ్లి చేసుకోకుండానే ముందుగానే ఒక అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుని ఆ అక్రమ సంబంధం కలిగిన వ్యక్తితో పెళ్లి చేసుకోకుండా ఇంకొక వ్యక్తితో పెళ్లి చేసుకుని ఆ వ్యక్తిని మోసం చేసి మళ్ళీ ఆ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఆ భర్త అడ్డొస్తున్నాడని ఎంతోమంది భార్యలు ఈ రోజుల్లో భర్తల్ని చంపేస్తున్నారు. నరహత్య చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. భార్యల్ని చంపే భర్తలు ఉన్నారు, భర్తల్ని చంపే భార్యలు ఉన్నారు, తల్లుల్ని చంపే కూతుర్లు ఉన్నారు, తండ్రుల్ని చంపే కొడుకులు ఉన్నారు. ఇలా నరహత్య, పుట్టిన పిల్లల్ని పురుట్లోనే చంపేసే. చూడండి, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత
పుట్టిన ఓ జీవాన్ని కూడా చంపేస్తున్నారు. దాన్ని కూడా నరహత్య అంటారు. చంపేస్తూ ఉన్నారు. దాన్ని కూడా నరహత్య చెయ్యకూడదు. గర్భంలో ఉండగానే పిల్లల్ని చంపేస్తున్నారు. గర్భం నుండి బయటకొచ్చిన తర్వాత పిల్లల్ని చంపేసుకుంటున్నారు. చాలామంది నరహత్య చేస్తున్నారు. ఇది నరహత్య చేయకూడదు. 6వ ఆజ్ఞ. 7వ ఆజ్ఞ వ్యభిచరించకూడదు. వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారం అంటే పెళ్ళి అయిన తరువాత కూడా తన భర్తతో లేకపోతే తన భార్యతో కలిసిమెలిసి ఉండకుండా, లేకపోతే భార్యాభర్తలు జరిగించాల్సిన ఆ యొక్క గొప్ప కార్యాన్ని జరిగించకుండా వాళ్ళు ఆ యొక్క తమ ఆశలను వేరే వ్యక్తితో, భర్తతో కాకుండా వేరే వ్యక్తితో, భర్త భార్యతో కాకుండా వేరే అమ్మాయితో పాపము చేయడాన్నే మరి వ్యభిచారం అంటారు. ఇది కూడా 7వ ఆజ్ఞ, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. వీటిని మీరితే మనం పాపులం అవుతాం. 8వ ఆజ్ఞ దొంగిలకూడదని దేవుని వాక్యం చెప్తుంది. దొంగతనం ఒకరి పర్మిషన్ లేకుండా తీసిన దానిని దొంగతనం అంటారు. ఒకరి అనుమతి లేకుండా నా ఇంటిలో నా వస్తువులను నా అనుమతి లేకుండా ముట్టుకొని తీసుకుని వాటిని ఉపయోగించుకుంటూ నాకు తెలియకుండా అక్రమంగా చేసేదానిని దొంగతనం అంటారు. దొంగతనం అంటే ఇతర వ్యక్తుల యొక్క మరి వస్తువులను వారికి తెలియకుండా దొంగిలించడాన్ని, తీసుకుని వాడుకోవడాన్ని దొంగతనం అంటారు. మరి దొంగతనం కూడా పాపమని దేవుని వాక్యం చెప్తుంది. 9, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగు వాని మీద చాలా అబద్ధాలు మాట్లాడతారు. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడే వ్యక్తులు మనం చూస్తున్నాం. చూడండి, మనం కూడా మన నిజ జీవితంలో ఎన్నోసార్లు అబద్ధాలు ఆడాం. ఎన్నోసార్లు మనకు మనం రక్షించుకోవడానికి ఒక్కోసారి అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అంతేకాకుండా ఇంకొక వ్యక్తిని మోసం చేయడానికి అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఇంకొక వ్యక్తిని లేకపోతే ఏమార్చడానికి అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడానికి అబద్ధాలు ఆడుతూ ఉంటాం. కాబట్టి నీకు నువ్వు రక్షించుకోవడానికి అబద్ధమాడినా, లేకపోతే ఇంకొక వ్యక్తిని మోసం చేయడానికి అబద్ధమాడినా దేవుని వాక్యం చెప్తుంది, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదని దేవుని వాక్యం చెప్తుంది. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అబద్ధాలు ఆడకూడదు. 10వ ఆజ్ఞగా దేవుడిచ్చిన మాట, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునినైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఇది 10 ఆజ్ఞలు. 10వ ఆజ్ఞలో నీ పొరుగువానిది ఏది ఆశించుకో. తన భార్యను ఆశించుకో, తన దాసుని ఆశించుకో, తన దాసిని ఆశించుకో, తన గాడిదను, తనకున్నది ఏది ఆశించకూడదు. తన ఇల్లు, చాలామంది ఇల్లు దోచేద్దామని అనుకుంటారు. చాలామంది తమ పొరుగు భార్యను ఆశిస్తూ ఉంటారు. తనకున్న మంచి అందమైన భార్యను విడిచిపెట్టి తన పొరుగువాని భార్యను ఆశిస్తూ ఉంటారు. తనకున్న సొంత భర్తను విడిచిపెట్టి పొరుగువాని భర్తను ఆశిస్తూ ఉంటారు. ఇలా మోసాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ మరి ఒకరి ఆస్తిని అన్యాయంగా తీసుకోవాలని ఆశిస్తూ ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇవి చెయ్యొద్దు అని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు మోషేకి రాతి పలకల మీద తన వ్రేలితో రాసి ఇచ్చాడు ఆయన. 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల ప్రకారంగా మనం ఈ విధంగా జీవిస్తున్నామా? దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తున్నామా? ఇది చెయ్యొద్దు అంటే చేస్తున్నామేమో ఒకసారి చూసుకోండి. ఇది చెయ్యండి అంటే చేయట్లేదేమో చూడండి. అలా చేస్తే మనం తప్పు చేసిన వారం అవుతాం. దాన్నే పాపము అంటారు. దానినే పాపం అంటారు. మరి ఇంకా దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఏంటో చూద్దాం. ఆయన చెప్పిన ఆజ్ఞలు, అసలు పాపం అనే దాన్ని మనం పాపం చేశామా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? అసలు పాపం అనే నిర్వచనం అంటే తెలిస్తేనే కదా మనం పాపులమా కాదా అనేది తెలియాలి. కాబట్టి మనం ఇప్పటికే 10 ఆజ్ఞలను నేను చెప్పాను. దాంట్లో వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, నువ్వు విగ్రహాన్ని పూజించకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా దేవుని మాటల్ని నువ్వు వ్యర్థంగా ఉచ్చరించకూడదని చెప్తుంది. నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్తుంది దేవుని వాక్యం. అంతేకాకుండా అబద్ధాలు మాట్లాడకూడదని, నీ పొరుగువానిదేది ఆశించకూడదని దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. అంతేకాకుండా ఇంకా మన శరీరంలో ఉన్న కొన్ని తత్వాలు కూడా పాపానికి దారితీస్తాయి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21వ వచనం వరకు చూస్తే, 19వ వచనము, 20వ వచనం, 21వ వచనం,
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, 20వ వచనం, 21వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. శరీర కార్యాలు స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. ఏంటవి? అవేవనగా జారత్వం. జారత్వం అంటే పెళ్ళి కాకుండానే ఒక 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 అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోకుండానే, పెళ్లి కాకుండానే ఒక అమ్మాయితో పాపము చేయడాన్ని జారత్వము అంటారు. అంటే ఒడంబడిక కాకుండానే, పెళ్లి కాకుండానే, ఇరువురు ఇరువురి తల్లిదండ్రులు ఒప్పుకోకుండానే ఒక ఒక స్త్రీని పాపము చేస్తే జారత్వం. ఒక స్త్రీ ఒక మగవాడితో పాపం చేసినా, ఒక మగవాడు ఒక స్త్రీతో పాపం చేసినా పెళ్ళి కాకుండా చేసే దానిని జారత్వం అంటారు. అవేంటంటే శరీర కార్యాలు. జారత్వం ఒకటండి. అపవిత్రత, అపవిత్రమైన కళ్ళు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రత, అంతా అపవిత్రత రెండోది. మూడోది ఏంటంటే కామకత్వం, కామంతో నిండిపోయిన వాళ్ళు. కామం, ఇంకా తల్లిని చూసినా, పిల్లను చూసినా, లేకపోతే ఇంకెవరిని చూసినా కామం అనేది అబ్బాయిలకే కాదు, మగవారికి, ఆడవాళ్ళకి కూడా ఉంటుంది. ఆడవాళ్ళు కూడా తండ్రి, తల్లి, అక్క, చెల్లి, ఈ వావి వరుసలు లేని కామం. అంతేకాకుండా విగ్రహారాధన. విగ్రహారాధన అంటేనే వ్యభిచారంతో సమానమని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేవుణ్ణి కాకుండా, తన సొంత భర్త అయిన దేవుణ్ణి కాకుండా వేరే ఒక ప్రతిమను తయారు చేసుకుని ఆ ప్రతిమకు నువ్వే నా దేవుడు అని చెప్పడాన్నే విగ్రహారాధన అంటారు. దానినే వ్యభిచారంగా దేవుడు చెప్తాడు. ఆ విగ్రహారాధన ఒకటి. అభిచారం అంటే విచ్ క్రాఫ్ట్ అంటారు దాన్ని. అంటే అభిచారము. ఈ అభిచారం చేయడం కానీ, ద్వేషం పెంచేసుకుంటూ ఉంటాం. ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకుంటూ ఉంటాం. కలహాలు పెట్టేస్తూ ఉండే, మాటికి కలహాలు, రోజు విడిచి రోజు కలహాలు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ దేవుని సంబంధులు కాదు, వీళ్ళందరూ సాతాను సంబంధులు. వీరందరూ పాపం చేసేవాళ్ళు. ఇవన్నీ పాపం. ఇవన్నీ దేవునికి వ్యతిరేకంగా చేసే, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసే పాపాలు ఇవన్నీ. మత్సరములు అంటే చెడ్డ కళ్ళు కలిగిన వాళ్ళు. అంటే వాళ్ళు జలస్ ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. మత్సరం ఫీల్ అయిపోతూ ఉంటారు, జలస్ అయిపోతూ ఉంటారు. దాన్ని ఏమంటారనంటే, వాళ్ళు మంచిగా ఉన్న వ్యక్తుల్ని కళ్ళారా చూడలేరు, వాళ్ళ నాశనం అయిపోవాలని కోరుకుంటారు. అవి మత్సరమైన కళ్ళు. తన తోటి వ్యక్తులు, తమ ఇరుగు పొరుగు వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళని చూడలేరు. దానినే మత్సరము అంటారనమాట. క్రోధములు, చెడ్డ కళ్ళు. మత్సరం అంటే చెడ్డ కళ్ళు. క్రోధం కలిగి ఉంటాం. కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ పాపమేనండి. ఇవన్నీ పాపమే. దేవుని వాక్య ప్రకారంగా ఇవన్నీ చేసే వాళ్ళందరూ పాపులే. ఏంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ పాపానికే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. ఇవన్నీ పాపం చేసిన వారే అవుతారు. ఇవన్నీ వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా స్పష్టముగా చెప్పుచున్నాను. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు వీళ్ళు. ఎందుకంటే ఇవన్నీ కలిగి ఉంటారు. దేవుడు చెప్పిన మాట వినరు, దేవుని మాట ప్రకారంగా నడుచుకోరు. దేవుడు చెప్తున్నాడు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు వీటన్నిటిని పాటించడం వల్ల, వీటన్నిటినీ కలిగి ఉండడం వల్ల. కాబట్టి మనం పాపులమా కాదా? దేవుని వాక్యాన్ని ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా, లేకపోతే దేవుని మాటకు వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామా? ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా మనం దేవుని వాక్యంలో చూస్తే, దేవుడు మనం ఏమేం చేస్తే పాపులం అవుతామో అనే దాని గురించి మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాల వరకు చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాల వరకు మనం చూస్తే, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని. లోభత్వము అంటే పిసినారితనం. లోభత్వము అంటే ఏంటండి?
పిసినారితనం. ఈ పిసినారితనం కూడా పాపానికి దారితీస్తదంట. పాపం చేసిన వారం అవుతాం. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, అపవిత్రత మొత్తం మన కళ్ళు, మన తలంపులు, మన ఆలోచనలు, మన శరీరం అంతా అపవిత్రతతో నిండిపోతా ఉంటది. లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. ఇది పరిశుద్ధంగా దేవుని బిడ్డలంగా మనం దేవుని బిడ్డలం కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి కాబట్టి, మనం పరిశుద్ధులమైన మనకు ఇవి తగవు. జారత్వం చేయడం గానీ, అపవిత్రంగా ఉండడం గానీ, లోభత్వమే గానీ, అంటే పిసినారితనం గానీ మనకు తగవనమాట. ఇక్కడ కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గానీ, మీరు బూతులైనను, పోకిరీ మాటలైనను ఇక్కడ ఏంటంటండి బూతులు మాట్లాడకూడదంట. పోకిరీ మాటలు అంటే వెర్రిగా మాట్లాడకూడదు. సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను ఎవరెవరంటండి? వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను డై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. అంటే దేవుని యొక్క రాజ్యానికి వీళ్ళు హక్కుదారులు కాదంట. ఎవరో వ్యభిచారం చేసేవాళ్ళు, అపవిత్రులు, విగ్రహారాధికులు, అపవిత్రమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు, లోభత్వం అంటే పిసినారితనం కలిగిన వాళ్ళు, బూతులు మాట్లాడేవారు, పోకిరీ మాటలు మాట్లాడేవారు, సరసోక్తులు మాట్లాడేవాళ్ళు, ఇలా ఎవరికి ఇవన్నీ బూతులు అనేవి ఒక్కొక్కరు బూతులు మాట్లాడిన వాళ్ళని కూడా బూతులు మాట్లాడిస్తూ ఉంటారు. కొంతమంది చిన్నపిల్లలకు కూడా బూతులు నేర్పిస్తూ ఉంటారు. ఎరా మీ అమ్మని ఇలా అనరా, మీ నాన్న ఇలా అనరా, అదిరా ఇదిరా అని చెప్పి పిల్లలకు కూడా బూతులు నేర్పుతూ ఉంటారు. కానీ బూతులు చిన్నప్పటి నుండి బూతులతో పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కాబట్టి దయచేసి ఇవి చేసేవాళ్ళు పాపము చేసినవు అంటే ఇవి ఇలా చేసేవాళ్ళు పాపము చేసిన వారు అవుతారు. దేవుని దృష్టికి పాపులు అవుతారు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలకు అతిక్రమించారు కాబట్టి పాపులు అవుతారు. మరి ఇంకెవరెవరు పాపులు అవుతారో మనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూసినప్పుడు దాంట్లో పిరికివారును అవిశ్వాసులను, 1 పిరికివారు, 2 అవిశ్వాసులు, 3 అసహ్యులు, 4 నరహంతకులు, 5 వ్యభిచారులను, 6 మాంత్రికులను, 7 విగ్రహారాధికులను, 8 అబద్ధికులందరూ అగ్నిగంధకములలో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే పిరికివారైనా కానీ, అవిశ్వాసులు అంటే దేవుని నమ్మని వారు, ఎతిస్టులు అనమాట. అసలు వీళ్ళు నాస్తికులు, వీళ్ళు దేవుని నమ్మరు. వాళ్ళు అసహ్యులు అంటే దేవునికి అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు, నరహంతకులు, చంపేసేవాళ్ళు, వ్యభిచారులు అంటే వ్యభిచారం చేసేవాళ్ళు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధాలు ఆడే వాళ్ళందరూ ఎక్కడ పడతారంటండి? అగ్నిగంధకములతో మండు గుండములో పడిపోతారంట. ఇది 2వ మరణం అని దేవుని వాక్యం చెప్తుంది. వీళ్ళందరూ పాపం చేసిన వారే. మరి ఇన్ని కార్యాలు చేసే వాళ్ళు నువ్వెప్పుడు మరి అబద్ధాలు ఆడలేదా? విగ్రహారాధన చేయలేదా? మరి ఇవన్నిటిలో ఈ క్వాలిటీస్లో జారత్వం కానీ, అపవిత్రతయే కానీ, బూతులు మాట్లాడలేదా? లేకపోతే సరసోక్తులు మాట్లాడలేదా? ఇలాంటి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి చూసారా? అసూయ లేదా నీకు? మత్తతులు లేవా? అల్లరితో కూడిన ఆటపాటలు నువ్వు చేయలేదా? కక్షల, క్రోధముల, మత్సరముల, కలహాల, ఇవన్నీ ఏ క్వాలిటీ ఉన్నా నువ్వు పాపివే. దేవుని దృష్టిలో నువ్వు పాపివి. దేవుని వాక్యం ప్రకారంగా నువ్వు పాపివి. ఎందుకంటే దేవుడు నడవమనే దారిలో నన్ను నడవట్లా, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు చెయ్యట్లా. కాబట్టి నువ్వు ఆజ్ఞ అతిక్రమించావు కాబట్టి నువ్వు పాపివి అని ఆపాదించబడుతుంది. నువ్వు పాపివనే చెప్తాం. నువ్వు దేవుని వాక్యం ప్రతి ఒక్కరూ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ పాపులని దేవుని వాక్యం చెప్తుంది. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా చెప్పాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు చూసినా కూడా అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే అన్యాయస్తులంట. అన్యాయం చేసేవాళ్ళు, న్యాయం చేయరు. వాళ్ళు అన్యాయంగా మాట్లాడతారు, అన్యాయంగా బతుకుతారు, అన్యాయంగా జీవిస్తారు, న్యాయం చేయరు. తమ బంధువుకి ఒకలాగా, తన బంధువు కాని వ్యక్తికి
ఇంకొకలాగా అన్యాయం న్యాయ తన బంధువు అయితే తన బంధువుకి న్యాయం చేస్తాడు, తన బంధువు కాకపోతే అతనికి అన్యాయం చేస్తాడు. ఇలా అన్యాయం చేసే వాళ్ళు కూడా దేవుని దృష్టిలో పాపులు. దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారని దేవుని వాక్యం చెప్తుంది. మోసపోకండే, జారులైనను, అంటే జారులంటే ఎవరో పెళ్ళి కాకుండా ముందే పాపం చేసేవాళ్ళు. వాళ్ళు పెళ్లి కాకుండానే ముందే రహస్యంగా పాపాలు చేసేస్తారు, కానీ అమాయకుడైన ఒక వ్యక్తిని పెళ్లి చేసేసుకుంటారు తర్వాత. అలాగే అబ్బాయి కూడా అంతే. ఒక అబ్బాయి పెళ్లి కాకుండానే ఎంతోమంది అమ్మాయిలతో పాపం చేసేస్తాడు. తెలియకుండా ఒక ఒక అమాయకురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఎంత మోసం చేస్తున్నాడు జీవితాలు. ఈ రోజుల్లో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, నా తమ్ముళ్ళారా, నా చెల్లెళ్ళారా, చాలామందికి చెప్తున్నాను, పెళ్ళి కాకుండా ఉన్న యవనస్తులారా, మీరు జాబు చేస్తామని చెప్పి మీ సొంత గ్రామాలు విడిచిపెట్టి ఎక్కడెక్కడో పట్టణాలకు వెళ్ళి అక్కడ పాపాలు చేసి తల్లిదండ్రులకి తెలియకుండా బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసి, లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఈ రోజుల్లో సీసీ కెమెరాలు వచ్చినాయి, ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల్లో కూడా నువ్వు చిక్కుబడకపోవచ్చు, కానీ దేవుని సీసీ కెమెరాలు అంటే దేవుని కళ్ళకి నువ్వు కనపడతానే ఉంటావు. నువ్వెక్కడ తప్పు చేసినా దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవుడు నువ్వు ఎక్కడ తప్పు చేసినా చూస్తాడు. కాబట్టి దేవుని దృష్టిలో తప్పించుకోలేవు. ఒకవేళ మీ అమ్మా నాన్న విషయంలో తప్పించుకోగలుగుతావు, లేకపోతే ప్రభుత్వం విషయంలో తప్పించుకోగలుగుతావు, మరి ఇంకా న్యాయబద్ధంగా తప్పించుకోగలుగుతావేమో, కానీ దేవుని విషయంలో నువ్వు తప్పించుకోలేవు. దేవుని రాజ్యానికి నువ్వు వారసురాలివి కాదు. ఎందుకంటే జాగ్రత్తం చేసావు. నువ్వు పెళ్ళికి ముందే పాపం చేస్తూ ఒక అమాయకుణ్ణి నువ్వు మోసం చేస్తున్నావు, ఒక అమాయకురాలిని నువ్వు మోసం చేస్తున్నావు. పెళ్ళికి ముందే అన్ని పాపాలు చేసేసి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆమె జీవితాన్ని నాశనం చేయడం, అలాగా జరుగుతుంది. ఇది జారుల అని. విగ్రహారాధన అంటేనే దేవుని దృష్టిలో వ్యభిచారం. ఎందుకంటే దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో దేవుని యొక్క ఆలోచనలో నేను ఈ ప్రజలందరికీ తండ్రిని, ఈ ప్రజలందరికీ ఒక భర్త వంటి వాడిని, ఈ ప్రజలందరూ, భూమి మీద ఉన్న ప్రజలందరూ నా బిడ్డలు. నన్ను విడిచిపెట్టి నేను తయారు చేసిన సృష్టిలో ఒక వస్తువుని పెట్టుకుని ఆ వస్తువుకి లేకపోతే ఆ ప్రతిమకు నువ్వే నా దేవుడు అని చెప్తున్నాడు అని అంటే దాన్ని వ్యభిచారం అంటారు. అంటే తన సొంత భర్తను విడిచిపెట్టి భర్త కాని ఒక వస్తువుని భర్త అనడం వ్యభిచారం అని దేవుని దృష్టిలో అది వ్యభిచారం. అందుకని విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, నెక్స్ట్ వచ్చేది వ్యభిచారులైనను, ఆడంగితనం కలిగిన వారైనను, పురుష సంయోగులైనను. చాలామంది ఈ రోజుల్లో హోమోసెక్షువల్స్ చాలామంది ఉన్నారు. హోమోసెక్షువల్స్ అంటే పురుషుడు సంయోగం చెందడం, లేకపోతే పురుషుడు లైంగిక కోరికలను తీర్చుకోవడం, ఇది సెక్షువల్స్గా చూస్తున్నాం. వీళ్ళు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు, వీళ్ళు కూడా పాపులే. పురుష సంయోగులు ఎక్కువ మంది, గేస్ ఎక్కువైపోతున్నారు. లేకపోతే ఆడవారు పురుష సంయోగులైనా స్త్రీ సంయోగులైనా స్త్రీలు పాపం చేస్తూ ఉన్నారు. ఇది కూడా దేవుని దృష్టిలో పాపమే. దొంగలైనను, దొంగతనాలు చేసేవాళ్ళైనను, లోబులైనను, అంటే లోబులంటే ఎవరు? పిసినారితనం కలిగిన వారు. తాగుబోతులు కూడా మద్యం మత్తులో నిండిపోతూ ఉంటారు. ఉదయం మొదలుకొని రాత్రి వరకు త్రాగుతూనే ఉంటారు. అదొక వ్యసనంగా మార్చుకుంటారు. త్రాగుబోతులైనను, దూషకులైనను, దూషించేవాళ్ళు. నోరు తెరిస్తే బూతులు వస్తాయి, నోరు తెరిస్తే దూషణ, నోరు తెరిస్తే ఎవరైనా ఒక మాట మాట్లాడి మంచిగా ఒక మాట మాట్లాడదామని నీతో మాట్లాడతాం ప్రారంభించారా, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే దూషిస్తూ ఉంటారు. ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఒక వ్యక్తి మీద అబండాలు వేస్తూ ఉంటారు. ఇలా వేసేవాళ్ళు దూషకులై ఉన్నారు. దోచుకుని వారైనను దోచుకుంటారు. ఇంకా వీళ్ళు దోషకులైన వాళ్ళు దోచుకుంటారు ఖచ్చితంగా. దోచుకునే వాళ్ళే
వాళ్ళ ఎదుటి వ్యక్తి యొక్క అన్యాయంగా ఎదుటి వ్యక్తి యొక్క ఆస్తిని దోచుకునేవాడు, అన్యాయంగా ఎదుటి వ్యక్తి యొక్క మరి మాన మర్యాదలు దోచుకునేవాడు, అన్యాయంగా ఎదుటి వ్యక్తి యొక్క మరి ఇంటిని, ఆస్తిని ఇంకా చాలా చెప్పాలి దోచుకునే వాళ్ళు వీళ్ళు. దేవుని రాజ్యమునకు వారసులు కారంట వీళ్ళంతా. వీళ్ళంతా ఎవరు కారంట? దేవుని రాజ్యానికి వారసులు కారు. వీళ్ళంతా పాపులు, అన్యాయస్తులు, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారినైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఇంతమంది దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఎందుకంటే వీళ్ళందరూ పాపం చేసిన వారు అవుతారు. ఈ క్వాలిటీస్ కలిగిన వాళ్ళందరూ పాపులే, దేవుని ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళే. ఇంకా చెప్పాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా సకల దుర్నీతియు పాపం. నీతి కానిది, సకల దుర్నీతి పాపం, నీతి కానిది పాపం అన్నమాట. సకల దుర్నీతియు అంటే = నీతి కానిది పాపం అన్నమాట. దొంగతనం చేయడం కానీ, నరహత్య చేయడం కానీ, మోసం చేయడం కానీ, ఇదన్నీ పాపాలే. ఇదంతా సకల దుర్నీతి. మరి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం చూస్తే విశ్వాస మూలము కానిది పాపం. అంటే దేవునికి సంబంధించిన విశ్వాసం మూలం కానిది పాపం అని దేవుని వాక్యం చెప్తుంది. పరలోకం ఉందని, నరకం ఉందని నమ్మకుండా దాన్ని ఏమీ పరలోకం లేదు, నరకం లేదు, చచ్చిపోతే కాలి బూడిది అయిపోయి గాలిలో గాలి, మట్టిలో మట్టి అయిపోతాం అంతే అని అనుకునే వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే పరలోకం ఉందని నమ్మాలి, నరకం ఉందని నమ్మాలి. మరి ఇంకొక విషయం ఏంటంటే మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండుట పాపం. అంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయకుండుట పాపం అని దేవుని వాక్యం చెప్తుంది. మేలు, ఇదిగో ఈ పని చేస్తే మంచిది, ఇదిగో ఆ వ్యక్తికి మరి డబ్బులు లేవు, కొంచెం ఎంతో కొంత డబ్బు సహాయం చేస్తే మంచిది అని చెప్పి నీకు మేలు చేయాలి అని అనిపించినా కూడా నువ్వు చేయకుండా ఆగిపోయావా, అది పాపం అవుతుంది. లేకపోతే ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, రోడ్డు పక్కన బాధపడుతున్నాడు అనుకుందాం. ఆ బాధపడుతున్న వ్యక్తిని చూసి నువ్వు ఏం చేయాలనుకుంటావు? సహాయం చేయాలనుకుంటావు. అలా సహాయం చేయకుండా ఉండడం కూడా పాపముగానే పరిగణించబడుతుంది. ఇక్కడ మూర్ఖముగా యోచించడం కూడా పాపమనే దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం, మూర్ఖంగా యోచించడం పాపం అంట. అంతేకాకుండా ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం చూస్తే ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. యోహాను సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చూస్తే యేసునందు విశ్వాసం ఉంచకపోవడం కూడా పాపమే. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూస్తే నీ హృదయమును కఠినపరుచుకునటం కూడా పాపమే. మరి మార్కు సువార్త 3వ అధ్యాయం 29 ప్రకారంగా, లేకపోతే మత్తయి సువార్త 12 అధ్యాయము 2వ వచనం ప్రకారంగా పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడం కూడా పాపమే అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చెయ్యని వాడు పాపం చేసిన వాడని దేవుని వాక్య ప్రకారంగా చెప్తుంది. మనం ఇన్ని విధాలుగా పాపం చేసిన వారం అవుతాం. ఇన్ని విధాలుగా దేవునికి వ్యతిరేకంగా ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని దేవుని వాక్యం చెప్తుంది. మరి పాపానికి వచ్చే జీతం ఏంటి? పాపము వలన వచ్చు జీతము మరణమని దేవుని వాక్యం చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ప్రకారంగా పాపము వలన వచ్చు జీతం మరణమని దేవుని వాక్యం చెప్తుంది. పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపమని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో రాస్తే, మరి పాపము వలన వచ్చు జీతం మరణమని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చెప్తుంది. కాబట్టి పాపం చేసిన ప్రతి ఒక్కడు మరణిస్తాడు. రెండు మరణాలు ఉంటాయి. శారీరకంగా ప్రతి ఒక్కడికి మరణం సంభవిస్తుంది. అదే కాకుండా నీ ఆత్మ నరకంలో వేయబడుతుంది. దానిని రెండవ మరణం అంటారు. పాపం చేసిన వాడిని పాతాళం పట్టుకుంటుంది. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనునని దేవుని వాక్యం చెప్తుంది.
యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ఒక లిస్ట్ చెప్తాను చూడండి, ఒక 40 దాకా ఒక లిస్ట్ చెప్తాను. ఈ లిస్ట్లో ఉన్న క్వాలిటీస్లో మనలో ఏదైనా ఉన్నా మనం పాపం చేసిన వారమే. మొదటిది 1 విగ్రహారాధన, 2 వ్యభిచారము, 3 త్రాగుడు, 4 బూతులు, 5 అబద్ధములు, 6 అన్యాయము, 7 దొంగతనము, 8 జారత్వము, 9 లంచము, 10 పగా కక్షలు, 11 లోభము, 12 భేదములు, 13 అవిశ్వాసము, 14 పురుష సంయోగము, 15 ఇతరులది ఆశించడం, 16 దురాశ, 17 రక్తం తినుట, 18 భక్తిహీనత, 19 విగ్రహమునకు బలి ఇచ్చినది తినుట, 20 అప్రమాణము, 21 అభిచారము, అభిచారం అంటే విచ్ క్రాఫ్ట్, 22 కాముకత్వము, 23 దుర్నీతి, నీతి కానిది, 24 దుష్టత్వము, చెడుతనం, 25 లోభము, పిసినారితనం అన్నమాట, 26 అసూయ లేకపోతే ఈర్ష, 27 మత్సరము, 28 నరహత్య, 29 కలహము, గొడవలు, 30 కపటము, వేషధారణ, 31 హింసకులు, 32 అహంకారులు, గర్వము, 33 బింకములాడుట, 34 చెడ్డవాటిని కల్పించుట, 35 తల్లిదండ్రుల కవిధేయులు, తల్లిదండ్రులను వాళ్ళకి విధేయత చూపించరు, అది 36 అవివేకులు, 37 మాట తప్పువారు, 38 అనురాగరహితులు, 39 నిర్దయులు, దయలేని వారు అనమాట, నిర్దయులు, 40 అల్లరితో కూడిన ఆటపాటలు. ఇంకా చాలా పాపానికి సంబంధించిన క్వాలిటీస్ పాపం ఉన్నాయి. కానీ ఈ క్వాలిటీస్ మనం చదివాము, ఇప్పుడు విన్నాం. వీటిలో ఏది ఉన్నా మనం పాపం చేసిన వారమే. కాబట్టి మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ జీవిస్తున్న వ్యక్తులం బాబు. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, అమ్మ, నాన్న, నేను ఈ వీడియో చూస్తున్న నువ్వు ఇప్పటికైనా దేవుని వాక్యం విన్నావు, నువ్వు పాపివని తెలుసుకున్నావు. నువ్వు పుట్టుకతో పాపం చేసిన వాడివి, జన్మతః పాపం చేసిన వాడివి. ఎందుకంటే మనం ఆదాము అవ్వ, మన పితరులైన తల్లిదండ్రులు ఆదాము అవ్వలో పాపం చేశారు. వారి పాప స్వభావం మనలోనికి వచ్చింది. పుట్టుకతో మనం పాపం చేసిన వారం. అంతేకాకుండా మనం పెరుగుతూ కూడా ఎన్నో తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ బ్రతుకుతున్నాం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నాం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. చచ్చిపోతాం. మనం ఎలాగో చచ్చిపోతాం, కొన్నాళ్ళకి చచ్చిపోతాం. 60 ఏళ్ళో, 70 ఏళ్ళో, 80 ఏళ్ళో, 100 ఏళ్ళో బతుకుతాం, తర్వాత చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత రెండవ మరణం అనేది ఒకటి ఉంది, అది నరకం. ఈ నరకంలోనికి మనం వెళ్ళకూడదు. ఆ నరకం జీవితాంతం, ఆ నరకంలో అగ్నిగుండంలో పడి పళ్ళు కొరుకుతూ, కన్నీళ్లు కారుస్తూ, ఏడుస్తూ, అయ్యో 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 అని మనం బాధపడుతూ ఉండాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి నుండి మనల్ని తప్పించడానికి దేవుడు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే శుభవార్త నీకు చెప్తున్నాడు. నీ పాపముల నిమిత్తం, నీ పాపాల నిమిత్తం నువ్వు అనుభవించాల్సిన శిక్ష ఏంటి? రెండవ మరణం, అదే నరకం. ఆ నరకాన్ని నుండి నిన్ను తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. నీ పాప భారాన్ని ఆయన మోయడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, యేసు అనగా రక్షకుడు. యేసు అంటే దాని అర్థం రక్షకుడు అని అర్థం. మరి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని దేవుని వాక్యం చెప్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని దేవుని వాక్యం చెప్తుంది. పాపులనే రక్షించడానికి వచ్చాడు. పరిశుద్ధంగా ఉన్నవాడు ఎవడూ లేడు ఈ లోకంలో. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు మనిషి పాపే. కాబట్టి ఈ పాపులను రక్షించడానికి దేవుడు వచ్చాడు. నువ్వు ఇప్పుడు కూడా ఇంత విని తర్వాత కూడా నేను పాపినేం కాదు, నేను పరిశుద్ధున్నే అని అనుకుంటే అది నీ ఇంగిత జ్ఞానానికే వదిలేస్తున్నాను, నీ జ్ఞానానికే వదిలేస్తున్నాను. కానీ నువ్వు ఇప్పటికే ఈ వాక్యం విన్న తర్వాత నేను పాపినని గ్రహిస్తే, నీ పాపములను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ పాపముల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు. నీ పాపముల నిమిత్తం ఆయనే బలైపోయాడు. ఆయనే తన సొంత అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను.
అని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూస్తే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకం పాపములన్నిటిని మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే. నీ పాపాలు మోయడానికి వచ్చాడయ్యా, నీ పాపాలు తీసివేయడానికి వచ్చాడు, ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి నువ్వు నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవునిలోనికి నువ్వు వస్తే, ఆయనను నమ్మితే, ఆయన నీ కొరకు మరణించాడని, ఆయన నీ పాపములను తీసివేయడానికి ఆయన బలి అయిపోయాడని, ఆయన నీ కొరకు మరణించాడని, ఆయన నీ కొరకు రక్తాన్ని చిందించాడని, ఆయన రక్తంలో నీకు పాపం విమోచనం ఉందని నువ్వు తెలుసుకోగలిగితే, నువ్వు ఆయనను నమ్మి ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచి, యేసుక్రీస్తు ప్రభువారు నా దేవుడని నువ్వు నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే నువ్వు రక్షించబడతావు, నువ్వు పరలోక రాజ్య వారసుడిగా మార్చబడతావు. కాబట్టి పాపం అంటే ఏంటో మనం ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి పాపానికి దూరంగా పారిపో. పాపం నిన్ను పట్టుకుంటుంది. భయపడి పాపం చెయ్యొద్దు. దేవునికి భయపడి, ఎవరికి భయపడి? దేవునికి. నీ తల్లిదండ్రులకి భయపడి పాపం చెయ్యొద్దు. మరి ముఖ్యంగా దేవునికి భయపడి పాపం చేయొద్దు. మరి ముఖ్యంగా దేవునికి భయపడి, ఎందుకంటే నీ తల్లిదండ్రులు ప్రతిసారి నిన్ను చూడరు, నీ అన్నదమ్ములు నిన్ను ప్రతిసారి నిన్ను చూడరు, లేకపోతే నీ నీ ఉపాధ్యాయుడు నీకు చెప్పే టీచర్ నిన్ను ప్రతిసారి చూడడు. కానీ దేవుడు మాత్రం ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ నీ మీదే ఉంటుంది. ఆయన కళ్ళు నీ మీద ఎప్పుడూ ఉంటాయి. ఆయన సీసీ కెమెరా, అంటే ఆయన యొక్క కెమెరా, ఈ లోక సీసీ కెమెరాలు పనికిరావు. ఆయన దేవుని యొక్క చూపు నీ మీద ఉంటుంది. కాబట్టి దేవునికి భయపడి నువ్వు పాపం చేయొద్దు. పాపానికి దూరంగా ఉండు. నువ్వు ఒకవేళ పాపానికి దగ్గర అవుతుంటే దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు నిన్ను పాపం నుండి విడిపిస్తాడు, పాపం నుండి తప్పిస్తాడు. ఆయన నిన్ను క్షమించే దేవుడు. మన దేవుడు క్షమించే దేవుడు. యేసుక్రీస్తు నిన్ను క్షమించే దేవుడు. ఆయనలో పాప క్షమాపణ ఉంది. ఆయన నిన్ను రక్షిస్తాడు. నువ్వు మారు మనసు పొందుకో, బాప్తీసం తీసుకో, రక్షణ పొందు. నీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని, అందుకని దేవుని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరాన్ని పొందుకుంటావు. దేవుడు నిన్ను కరుణిస్తాడు. దేవుడు నీకు మంచి నిన్ను పరిశుద్ధునిగా తీర్చిదిద్దుతాడు, నీతిమంతునిగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మీ వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజే నువ్వు మారుమనసు పొందు. ఈరోజే అనుకూల సమయం. కాబట్టి ఇదే అనుకూల సమయం. ఈరోజే నువ్వు మారుమనసు పొంది రక్షణ పొందుకో. నీ పాపాలు దేవుని సన్నిధానంలో ఒప్పుకో. నిజంగా నువ్వు పాపివని తెలిస్తే నీకు పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పశ్చాత్తాపం ఎక్కడ కలగాలంటే దేవుని పాద సన్నిధిలో ఏడుస్తూ కన్నీళ్లు కార్చి, ఎక్కడ ఉన్నావో అక్కడ నువ్వు మోకాళ్ళు వేసి, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు. నేను ఆరని అగ్నిగుండాలంలోకి వెళ్ళాలని కోరుకోవట్లేదయ్యా. నన్ను ఆరని అగ్నిగుండంలో నుండి నన్ను తప్పించు. నన్ను పరలోక రాజ్య వారసునిగా తీర్చిదిద్దు. నా పాపంలో క్షమించు నాయనా, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా అని దేవుని సన్నిధానంలో నువ్వు మనసారా ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. యేసయ్య నీతో మాట్లాడతాడు. నీ పాపములను క్షమిస్తాడు. ఆయన అమూల్యమైన రక్తము ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.